పెద్దకాపు వీధి మరియు బండ్ల వీధి భజన మందిరాల్లో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ నామనామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా పెద్దకాపు వీధి శ్రీ రామ భజన మందిరంలో టీజీ చిన్ని కుటుంబ సభ్యులు, బండ్ల వీధి భజన మందిరంలో తొండమనాటి వెంకటేష్ రెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాస భజన కార్యక్రమం ఈ రోజుతో ముగిసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ చిన్ని, పిడుగోరు ప్రభాకర్ రెడ్డి, మురకంబట్టు చంద్రారెడ్డి, తొండమనాటి వెంకటేష్ రెడ్డి, తొండమనాటి భూషణరెడ్డి, కె చిన్నప్ప, లక్ష్మీదేవమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు లాస్ట్ భోగి పండుగ రోజు, ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు లాస్ట్ ధనుర్మాసంలో భజన చేస్తే పుణ్యం వస్తుంది అనేసి ప్రతి గుళ్ళో కూడా చేస్తే ప్రతి ఒక్కరి కూడా చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు 46 సంవత్సరాలకు మేము ఈ పెదకాపేటలో రాములవారి గుళ్ళో 46 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము. ప్రతి శనివారం ఉంటుంది. ధనుర్మాసంలో 30 రోజులు ఉంటుంది. శ్రీరామనవమికి 11 రోజులు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ గుడికి ధర్మకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడిని గురించి ఎంతో అన్ని సౌకర్యాలు జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసం భజన చేస్తే భక్తికి ముక్తి ఉంది అనేసి పెద్దవాళ్ళు చెప్పినారు. కాబట్టి చాలా మంచిది. కాబట్టి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఏ గుడి వాళ్ళకి అనుకూలం ఉండే గుడికి పోయి దర్శనం చేసుకున్నా, వాళ్ళకి వచ్చింది భజన చేసినా చాలా పుణ్యం ఉంటుంది అనేసి పెద్దోళ్ళు మనకి పురాణంలో ఉంది. కాబట్టి అది కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి చాలా మంచిది. ధనుర్మాసంలో చాలా మంచిది. ఈ ధనుర్మాసం 30 రోజులు భజనలు చేసి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన ప్రతి ఒక్కరికి ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని, ఇది చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో ఎవరైతే తెల్లారుజామున లేచి ఈ భజనలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారో వారు ధన్యాత్ములు అనేది పంచాంగాలు, వేదశాస్త్రాలు వల్లిస్తూ ఉంది. దానికి పాత్రులైన అందరికీ స్వామి ఆశీర్వాదం ఉండాలని, ఉపయోగం చేసిన మా బండ్ల వీధి వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో వెలుజెల్లాలని మరి కోరుకుంటూ ఈ రకంగా జరగాలని కోరుకుంటూ మా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, మా మిత్రులు ఉండాలి గోపీనాథ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం పర్యవేక్షించేందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.